మల్టీ జోన్ 1 పరిధిలో వెయిటింగ్ లో ఉన్న 5 సిఐలకు పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ సిఐగా ఎం రమేష్, బోత్ సిఐగా ఏ వెంకటేశ్వరరావు, ఆసిఫాబాద్ సిసిఎస్ సిఐగా శ్రీధర్, ఆదిలాబాద్ డీసీఆర్బీ సిఐగా పాండేరావు, రామగుండం ఎస్పీ సిఐగా కర్ణాకర్లకు పోస్టింగ్ ఇచ్చారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సులు డాన్స్ చేశారు. డ్యూటీ టైంలో రోగులను గాలికి వదిలేసి ప్రభుత్వ ఆసుపత్రిలోని కొందరు నర్సులు చిందులు వేశారు. ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ గదిలో ఎక్కువ సౌండ్ పెట్టి డాన్స్ ప్రోగ్రాం మొదలు పెట్టారు. విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల డివిజన్ల ప్రజలు తాగునీటి సమస్యకు అమృత్ 2.0 పథకం ద్వారా త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని కరీంనగర్ మేయర్ సునీల్ రావు తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ మంచినీటి సరఫరాలో భాగంగా మేయర్ అమృత్ 2.0 అభివృద్ధి పనులను పరిశీలించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం కళ్యాణ భవనంలో పోపా పద్మశాలి అఫీషియల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం 5వ రోజు బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర్ శర్మ గారిచే శ్రీ మార్కండేయ పురాణ ప్రవచన జ్ఞానయజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాలలో క్షేత్రస్థాయిలో పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి సిపిఆర్ పై శిక్షణ ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటే కార్డియా మరణాలు చాలా వరకు నియంత్రించవచ్చని ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళలకు నిర్వహించిన వైద్య పరీక్షలు 100% పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.